మార్చి 7 థర్స్డే. వాగ్దాన వాక్యము యెర్మయా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर. ప్రియులారా, ప్రార్థన వినేవాడు దేవుడు. చెవులు నిర్మించిన వాడు వినకుండా మానునా అని వింటాడండి. మనమే ప్రార్థించేదిలే. దేవుడు తన బిడ్డలు ప్రార్థిస్తే వినాలని ఆశ కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథములో 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి. ఇది దొరికే కాలమండి. ఒక కాలము రాబోతా ఉంది, దేవుని వాక్యము దొరకదో. ఇది దొరికే కాలము. ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకోవాలట. అయితే వేడుకుంటే మన విన్నపాలన్నీ ఆయనకి చెప్పాలి. కీర్తనకారుడు 50వ కీర్తనలో 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు. సోదరుడా, నీ జీవితాల ఆపదలు రాలే? వస్తాయి. ఆపత్కాలములో ఆపదొచ్చిందని దిగులు పడదు. నేను నిన్ను విడిపిస్తా. ఏ ఆపదలో ఉన్నావో ఆ ఆపద దేవుని చెప్పు, ఆయన విడిపిస్తాడు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నన్ను మహిమపరచెదవో అంటున్నాడు. ఆపదలు వచ్చినప్పుడు దిగులు పడదు, కృంగిపోవద్దు, దేవునికి మొరపెట్టు. యెషయా 65:24లో, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకి. ఎంత మంచి దేవుడండి! ఇంకా ప్రార్థన చేయకముందే నీ మనస్సుని వెరిగాడు, నీ హృదయాన్ని వెరిగాడు, వెంటనే జవాబిచ్చాడు. అయితే ఇలాంటి దేవుడు మన దేవుడు. యిర్మీయా గ్రంథము 29:12, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి వత్తురేని, నేను నీ మనవి ఆలకింతును. మనం ప్రార్థిస్తే, దేవునికి మొరపెడితే దేవుడు జవాబు దయచేస్తాడు. సోదరుడా, వింటున్న శ్రోతలారా, మొరపెట్టండి. ఎందుకు ఆలస్యం చేస్తారు? ఏ బాధ అయినా మొరపెట్టి సహాయం పొంది దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రార్థిస్తాం. మహిమ కలిగిన తండ్రి, మా శ్రోతలు మొరపెడుతున్నప్పుడు వారి మొరలు ఆలకించి వారికి జవాబు దయచేయమని, వారి అవసరాన్ని మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.